ఏంట్రా చేయెత్తుతున్నా? సొన్నను ఎందుకు కొట్టాలి? కొడితే నువ్వు కొడతావా? కొడతాను. ఏయ్ ఏయ్, సాకే నిన్ను రఘురామ్ ఆగండి ఆగండి. సీత, దరిద్రులు దరిద్రులు అని అనిపించుకుంటూ అవమానం భరిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పైగా నా ఇల్లు అంటుంది. క్షణం ఉండడానికి వీల్లేదు. పద పద ముందు. ఇవాళ లేని వాళ్ళం కావచ్చు, కానీ ఎప్పటికీ ఇలాగే ఉండబోం. దరిద్రుడిగా పుట్టొచ్చు కానీ దరిద్రుడిగా చావటం అసమర్థత అన్నారు. నేను అసమర్థుణ్ణి కాను, కక్కిన కూటికి ఆశపడేవాణ్ణి కాను. పద సీత. రఘురామ్ వద్దురా బాబు. రే రఘురామ్, రఘురామ్ వద్దు. దయచేసి ఎవరు ఏం మాట్లాడద్దు. మమ్మల్ని ఆపొద్దు. పద సీత. మనకేమీ లేదట, అంతా ఆవిడదేనట. రూపాయి లేనోళ్ళు వాళ్లే అంత పౌరుషానికి పోతే మనమెందుకు ఇంకా ఇక్కడ? పద బావా. మొగుణ్ణి కొట్టి ఎదురు ఎడవటం అంటే ఇదే. నన్ను ముందు కొట్టింది, తర్వాత అవమానం అంటూ రోషం గల్ల దీసాలి వెళ్ళాడు. అక్షింతలు వేయటం ఇష్టం లేక తిరిగి మనల్ని దోషులు చేయటానికి వెళ్లారు. పద బావా. స్వర్ణ ఆగవే, తాంబూలం తీసుకెళ్ళు. నీ ముద్దుల కూతురుకిచ్చుకో. పద బావా. రా బావా. సాకేత్ ఆగరా, ఆగు. అమ్మ స్వర్ణ. వద్దు నాన్న, నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దు. రా బావా. సాకేత్ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే మనం ఎందుకు ఇక్కడ గబ్బిళాల్లా? పదండి. సావిత్రి, మనవడికి భోగిపళ్ళు పోసావు, నీ అచ్చటి తీరింది. తల్లిగా ఒడిబియ్యం, సంక్రాంతి తాంబూలం అత్తగారింట్లో కదా సమర్పించాలి. రా, అది ఇచ్చేంత పరవన్నం తినొద్దు గాని రా. అది కనీసం పండు తాంబూలం కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఆ తాంబూలం ఏదో అక్కడిద్దు గాని నువ్వు పద. ఏం వచ్చటో ఏం ముచ్చటో, ఈ ఇంట్లో శుభకార్యం పండగ పబ్బం చేసుకునే యోగం లేకుండా పోయింది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆగర్భ శత్రువుల్లా మారారు. ఇదేం కర్మరా భగవంతుడా. నీ కర్మ కాదు సావిత్రి, దాని అహంకారం, పొగరు, పాడు సావాసాలు. మళ్ళీ మళ్ళీ ఇలా జరగడానికి వీలు లేకుండా ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. సరే, ముందు నువ్వు తాంబూలం తీసుకునిరా. తర్వాత అసలు కీలిరిగి సరైన వాత పెడతాను. మీరు కన్నెర చేస్తే మేము కన్నీళ్లు పెట్టాల్సి వస్తుందమ్మా. ఇప్పుడేదో సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతావే రామచంద్రయ్య. అది అందరినీ కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తుంది. కానీ విరిగిన కాలు మందేనని వదిలేస్తామా? తప్పదు. కఠినంగా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు కఠినంగా ఉండి తీరాల్సిందే. అంతే.